హలో సార్. హాయ్ అండి. సార్ ఈ మధ్యలో చాలా వింటున్నాం గట్ బ్యాక్టీరియా అని. రైట్. సో గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి సార్? రైట్. సో మనకు కామన్ టాపిక్ అండి ఇది. గట్ బ్యాక్టీరియా అని ఈ మధ్యనే రీసెర్చ్ జరుగుతుంది. ముందంత రీసెర్చ్ ఉండేది కాదనమాట. సో గట్ బ్యాక్టీరియా అంటే ఏం లేదండి, సింపుల్. మనము హ్యూమన్ బాడీ ఉంది మనకు. హ్యూమన్ బాడీ అంటే మనం ఒక్క మనిషి అది, మన పైన చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. సో అది ఎక్కడ ఉంటాయంటే మనము ఎక్కడైతే మనం ఎన్వైరన్మెంట్తో ఇంటర్ఫేస్ అవుతున్నాము ఆ ప్లేస్లో అంతా ఉంటాయన్నమాట. ఈ గట్ బ్యాక్టీరియా అంటే ఇదొక యాక్చువల్గా బ్యాక్టీరియా అనేది ఒక పార్ట్ అనమాట, అంతే. సో దీన్ని మనము ఏమంటామంటే బయోమ్ అంటాము, లేకపోతే బయోటా అంటాము, మైక్రోబయోమ్ అంటాము, మైక్రోబయోటా అంటాము. ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్. సో దీంట్లో ఏముంటాయి, యాక్చువల్గా ఏముంటాయి దీంట్లో అంటే వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ప్రోటోజోవన్స్ ఉండొచ్చు, ఈవెన్ ఆల్గే కూడా ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కలిసి మనిషితో పాటు బతుకుతున్నాయి అన్నమాట. సో దీనికి మనిషికి ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. సో మనిషి ఉండడం వల్ల వాటికి బెనిఫిట్, అవి ఉండడం వల్ల మనిషికి బెనిఫిట్ అనమాట. సో మంచివి ఉంటాయి, అలాగే చెడువి కూడా ఉంటాయా సార్ మనకి? రైట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో దాంట్లో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి అనమాట. చెడు ఏం చేస్తాయంటే మనకు డిసీజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, మంచివి ఏం చేస్తాయంటే మనకు మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్లు, ఈ మైక్రోబయోటా ఉండడం వల్ల మనకి యూజ్ ఉంటుంది, మనం ఉండడం వల్ల వాటికి యూజ్, ఎందుకంటే వాటికి బతకడానికి కావాలా. సో ఇది మ్యూచువల్ బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ అంటారనమాట. సో దీన్ని సింబయాసిస్ అని కూడా అంటారనమాట. సో మనిషికి ఎన్వైరన్మెంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజంకి ఉన్న ఇంటర్ఫేస్నే మనము దాని ఇంపార్టెన్సే ఈ పాడ్కాస్ట్లో మనం చూడొచ్చు. ఓకే సార్. అండ్ మనకి ప్రీబయోటిక్స్ అండ్ పోస్ట్ బయోటిక్స్ అని ఉంటాయి కదా సార్. మనకి దీంట్లో ప్రీబయోటిక్స్ అండ్ పోస్ట్ బయోటిక్ అని కొన్ని వింటున్నాం కదా సార్, వాటి గురించి ఏంటి సార్? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే ఈ టాపిక్ కొత్తది. సో అందరికీ అంత ఐడియా ఉండదు. ఈ టాపిక్లో డీప్గా వెళ్ళాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉంటాయన్నమాట. ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ అవి? చెప్తానండి. ఇంపార్టెంట్ పదాలు ఉంటాయన్నమాట, ఒక 5 పదాలు ఉన్నాయి. ఆ పదాలు కనుక మనకు కరెక్ట్గా అర్థమైతే మనము ఈ టాపిక్లో డీప్గా వెళ్ళచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్రీబయాటిక్స్ అంటామన్నమాట. ప్రీబయాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైబర్, మనిషి ఫైబర్ తింటాడు చూసారా, మనం ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుందంటాము, వెజిటబుల్స్లో ఫైబర్ ఉంటుందాము. ఫైబర్ బాగా తీసుకుంటే గట్ హెల్త్ బాగుంటుందంటాం. ఏంటంటే ఆ ఫైబర్ని మనం ఏమంటామంటే ప్రీబయాటిక్ అంటామన్నమాట. దీని తర్వాత మనకు అర్థం కావాల్సిన పదం ప్రోబయాటిక్. ప్రోబయాటిక్ అంటే ఏం లేదు, ఈ ఫైబర్ ఉంది, ఈ ఫైబర్ని తినే ఆర్గానిజమ్స్నే ప్రోబయాటిక్ అంటారనమాట. ఈ ఆర్గానిజమ్స్ ఏవేవి మనం ఇంతవరకు చెప్పుకున్నాం, ఏవి? ఒక వైరస్ ఉండొచ్చు, ఒక ఆల్గే ఉండొచ్చు, ఒక ప్రోటోజోవన్ ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు. సో డిఫరెంట్ ఏవైతే మనం ఈ ఆర్గానిజమ్స్ అన్నీ చెప్పుకున్నామో దాన్ని ప్రోబయాటిక్స్ అంటామన్నమాట. అదేవిధంగా పోస్ట్ బయాటిక్, ప్రీ గురించి తెలుసుకున్నాం, ప్రో గురించి తెలుసుకున్నాం, పోస్ట్ బయాటిక్. సో ఎప్పుడైతే ఈ ప్రీబయాటిక్ పైన ఈ ప్రోబయాటిక్ యాక్ట్ అవుతుందో, దాన్ని తిన్న తర్వాత కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ కెమికల్స్నే మనం ఏమంటామంటే పోస్ట్ బయాటిక్ అంటామన్నమాట. పోస్ట్ బయాటిక్ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ఫైబర్ని తిన్న తర్వాత రిలీజ్ అయ్యే కెమికల్స్ని పోస్ట్ బయాటిక్ అంటారు. ఈ పోస్ట్ బయాటిక్ మనకు చాలా ఇంపార్టెంట్. సో గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాము. ఈ పోస్ట్ బయాటిక్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవేంటంటే మన హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తాయి, మనకు డిసీజెస్ రాకుండా. అదేవిధంగా మన ఉన్న హెల్త్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. దానిలోనంతా పోస్ట్ బయాటిక్. దాన్ని మనం గుర్తించవచ్చా సార్? గుర్తించవచ్చండి. సో మనము ప్రీబయాటిక్ అంటే ఫైబర్, ప్రోబయాటిక్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, పోస్ట్ బయాటిక్ అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ఫైబర్ని తినడం వల్ల వచ్చే ఎండ్ ప్రోడక్ట్ని పోస్ట్ బయాటిక్ అంటాం అనమాట. దీంతోపాటు ఇంకో 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏం లేదు, మనము ఏదన్నా ఒక ఫుడ్ని దానిపైన కొంచెం ఈ బ్యాక్టీరియా వేసి కొన్ని రోజులు నిల్వ చేస్తే దాన్ని ఏమంటాం ఫర్మెంటెడ్ ఫుడ్. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ఏముంటుంది, సో ఫైబర్ని సపరేట్గా తీసుకుంటాం, అదేవిధంగా ఈ బ్యాక్టీరియాని సపరేట్గా తీసుకుంటాం. ఇవి 2 కడుపులోకి వెళ్ళి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో నెక్స్ట్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ ఏంటి అంటే, ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ఏమేమి ఉంటాయంటే ఆల్రెడీ ప్రీబయాటిక్ ఉంటుంది, ప్రోబయాటిక్ ఉంటుంది, పోస్ట్ బయాటిక్ ఉంటుంది. ఆల్రెడీ రెడీగా ఉన్న
ఇంపార్టెంట్ ఫుడ్ని మనం తీసుకోవడమే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం. అండ్ సార్ మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ అని కూడా అంటున్నారు కదా, అంటే ఏంటి సార్? అది నెక్స్ట్ వర్డ్ అండి. ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే మనం ఏదన్నా ఒక ఫుడ్లో మంచి ఫైబర్ ఉంటే దాన్ని ఫైబర్ రిచ్ ఫుడ్ అంటాం. దేంట్లో ఉంటాయి మనకు మామూలుగా ఫ్రూట్స్లో బాగా ఫైబర్ ఉంటుంది, అదేవిధంగా ఆకుకూరల్లో ఉంటుంది, కాయగూరల్లో ఉంటుంది, పల్సస్లో ఉంటుంది. చాలా ఫుడ్లో మనకు ప్లాంట్ నుంచి వచ్చే ఫుడ్లో మొత్తం ఫైబర్ ఉంటుందన్నమాట. సో ఈ 5 పదాలు ప్రీబయాటిక్, ప్రోబయాటిక్, పోస్ట్బయాటిక్, ఫర్మెంటెడ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్, ఇవన్నీ 5 పదాలు క్లియర్గా అర్థమైన తర్వాత మనము నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్ ఈ బ్యాక్టీరియాస్ అన్ని మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి సార్? రైట్. సో ఈ బ్యాక్టీరియాస్ అన్నీ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి అనే దానికంటే ముందు మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది అసలు ఎక్కడుంటుంది, మన బాడీలో ఎక్కడుంటుంది. సో ఏదైతే మన బాడీ ఎన్వైర్న్మెంట్తో ఇంటర్ఫేస్లో ఉంటుందో అక్కడంతా. సో ఏమేమి ఉంటుంది? స్కిన్ ఇంటర్ఫేస్ ఎన్వైర్న్మెంట్, ఐస్, నోస్, మౌత్, ఇయర్స్, అదేవిధంగా ప్రైవేట్ పార్ట్స్, అదేవిధంగా యురెత్రా, వజైనా, దాంతోపాటు ఇవన్నీ ఎన్వైర్న్మెంట్తో టచ్లో ఉంటాయి అన్నమాట. బాడీ ఎన్వైర్న్మెంట్ ఇంటర్ఫేస్ అంటాం. ఇక్కడంతా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఇంకా ఎక్కడ ఉంటాయి? నోట్లో ఉంటాయి. అదేవిధంగా మన ఈసోఫేగస్ అంటాం అనమాట. మనకు నోరు నుంచి స్టమక్ ఒక పైప్ ఉంటుందన్నమాట, దాన్ని ఈసోఫేగస్ అంటాం. అక్కడ ఉంటాయి. దాని తర్వాత స్టమక్ అంటాం, కడుపులో ఉంటాయి. అదేవిధంగా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అంటే మనము డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మధ్యలో చిన్న పైపులు ఉంటాయి అన్నమాట. చుట్టూ పెద్ద పైపు ఉంటుంది, మనము బొమ్మ చూసినప్పుడు. ఆ మధ్యలో ఉన్న దాన్ని మనము స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. దాని లోపల కూడా ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఎక్కడ ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ అంటే లార్జ్ ఇంటెస్టైన్. మన డైజెస్టివ్ సిస్టమ్ ఫోటో చూసినప్పుడు మధ్యలో చిన్న పైపుల్లాగా ఉంటుంది, చుట్టూ ఒక పెద్ద పైపు ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటామంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. సో నార్మల్గా మైక్రోబయోమ్, గట్ బ్యాక్టీరియా అంటే జనరల్ పబ్లిక్ దాన్ని రెఫర్ చేస్తారనమాట. సో ఈ ప్లేసెస్లో అంతా మనకు ఈ గట్ బ్యాక్టీరియా కానీ, లేకపోతే మైక్రోబయోమ్ అంటాం అనమాట, లేకపోతే బయోటా అంటాము. సో ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట, ఈ ప్లేసుల్లో అంతా ఉంటాయి. కానీ జనరల్ పబ్లిక్గా గట్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్, మన ఇంటెస్టైన్ తీసుకున్నప్పుడు, బొమ్మ తీసుకున్నప్పుడు మధ్యలో చిన్న పైపులు ఉంటాయి, చుట్టూ ఒక పెద్ద పైపు. ఆ పైపులో ఉన్న బ్యాక్టీరియా గురించే జనరల్ పబ్లిక్ మాట్లాడతారనమాట. అంటే లే పర్సన్ వాళ్ళు గట్ బ్యాక్టీరియా అన్నప్పుడు ఆ ప్లేస్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కలిసి మైక్రోబయోమ్ అంటాం అనమాట. సార్ అవి గట్ బ్యాక్టీరియా అనేది ఎంత మోతాదులో ఉండొచ్చు సార్? అంటే దానికి లిమిట్ ఎంతవరకు ఉంటే హెల్తీగా ఉంటారంటారు? రైట్. గట్ బ్యాక్టీరియా అనేది మనం హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ గట్ బ్యాక్టీరియా వర్సెస్ నాన్ హెల్దీ గట్ బ్యాక్టీరియా అని మనం తీసుకున్నప్పుడు అయితే హెల్దీ అని ఎప్పుడు అంటామంటే మనము మల్టిపుల్ స్పీసీస్ ఉన్నప్పుడు, అంటే వైడ్ వెరైటీగా ఉన్నప్పుడు, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నప్పుడు అది హెల్దీ అంటాము. అదేవిధంగా మంచి క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కూడా ఉండాలి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇక్కడ క్వాలిటీ అంటే ఏంటంటే డిఫరెంట్ స్పీసీస్ ఉండడాన్ని మంచి క్వాలిటీ అంటాం అనమాట. అంటే వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఉండాలి, క్వాంటిటీ ఆఫ్ స్పీసీస్ ఉండాలి. అంతేకాకుండా ఆ గట్ బ్యాక్టీరియా అనేది మనలోకి ఎలా వచ్చింది? సో మనము ఆర్టిఫిషియల్ ఫుడ్ తినడం వల్ల వచ్చిందా, న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల వచ్చిందా అంటే, సో బ్యాక్టీరియా అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. అది ఎట్లా పెరుగుతుంది? మనం మంచి ఫుడ్ తిన్నా కూడా పెరుగుతుంది, చెడ్డ ఫుడ్ తిన్నా పెరుగుతుంది. చెడ్డ ఫుడ్ తినడం వల్ల వచ్చే బ్యాక్టీరియాని చెడు బ్యాక్టీరియా అంటాం. మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, మంచి ఫైబరస్ ఫుడ్, కెమికల్ ఫ్రీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేదాన్ని హెల్దీ బ్యాక్టీరియా అంటాం.